క్యాన్సర్ ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న అనారోగ్య విపత్తు. దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మహమ్మారి లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రాపురంలో గ్రామాన్ని క్యాన్సర్ చుట్టుముట్టడంతో ప్రభుత్వం అప్రమత్తమై వ్యాధి నివారణకు చర్యలు చేపట్టింది. ఈ మహమ్మారిని మట్టుపెట్టేందుకు ప్రాచీన వైద్యంగా భావిస్తున్న ఆయుర్వేద క్యాన్సర్ను కంట్రోల్ చేస్తుందని తాజాగా కొన్ని చికిత్సలు నిరూపిస్తున్నాయి. మరో 5 ఏళ్లలో భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి సోకని గ్రామం అంటూ ఏదీ ఉండదు. ప్రతి ఇంటిలోనూ ఒకరు ఈ వ్యాధి బారిన పడతారని ఇటీవల ప్రపంచ సంస్థ భారత్ను, వర్ధమాన దేశాలను ఉద్దేశిస్తూ చేసిన హెచ్చరిక ఇది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ క్యాన్సర్ బుల్లెట్ కన్నా వేగంగా విస్తరిస్తోంది. తూర్పు తీరంలోనూ ఈ వ్యాధి బారిన పడి అనేక గ్రామాలు మంచాన పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ వణికిస్తుండగా తాజాగా క్యాన్సర్ విస్తరణ మానవాళిని ఆందోళనకు గురిచేస్తోంది. సామాన్యులకు అందని స్థాయిలో ఈ వైద్య ఖర్చులు ఉండటంతో వ్యాధి సోకిందంటే నిరుపేద ప్రాణాలు హరిమంటున్నాయి. తాజాగా బలభద్రపురం సంఘటన అనంతరం ఆయుర్వేదంతో క్యాన్సర్ తీవ్రతను తగ్గించేందుకు సిద్ధ వైద్యులు మేం సిద్ధమంటూ భరోసా ఇస్తున్నారు. ఇక రాష్ట్రంలో భారీగా విస్తరిస్తున్న క్యాన్సర్ నివారణకు తమ దగ్గర పూర్తి వైద్యం ఉందని, తమకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తే ఈ క్యాన్సర్ మహమ్మారిని నివారించేందుకు తమ దగ్గర వైద్య సదుపాయాలు ఉన్నాయని సిద్ధ వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి టాపిక్ క్యాన్సర్కి సంబంధించి అడుగుతున్నారు. ఆయుర్వేదంలో క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉందా, అది ఎంతవరకు అనే దాని మీద అడుగుతున్నారు. ఇది మంచి అయితే ఆక్సిజన్ అందకపోతే చనిపోతామో అదే విధంగా డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆక్సిడేషన్ హెల్తీ సెల్ విల్ డై. ఒక కణము ఆక్సిజన్ తక్కువైపోయిన దానివల్ల చనిపోతుంది అంటే ఒక సెల్ డెత్ అయింది. ఆ సెల్ నుండి ఇంకొక సెల్కి పోషకాంశాలు సప్లై అవ్వాలి, ఆక్సిజన్ సప్లై అవ్వాలి. ఈ క్యాన్సర్లో ఏమవుతుందంటే ఒక సెల్ డెత్ అయిపోయినప్పుడు ఇంకొక సెల్ కూడా డెత్ అవుతుంది.